వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సాత్విక్ హెల్త్ టిప్స్. టుడే మై టాపిక్ పర్మనెంట్ స్కిన్ వైటనింగ్ కోసం నేను ఒక మంచి రెమెడీ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో మీరు చేస్తున్నారా? అటైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. పర్మనెంట్ స్కిన్ వైటనింగ్ కోసం నేను రెడ్ మసూర్ దాల్ని యూజ్ చేస్తున్నాను. సో ఈ రెడ్ మసూర్ దాల్ని యూజ్ చేసి నేను ఫేషియల్ చేస్తున్నాను. ఇది ఫేస్కే కాకుండా మన బాడీకి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో ఇది మన బాడీ స్క్రబ్ రూపంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రెడ్ మసూర్ దాల్ని తెలుగులో ఎర్ర కందిపప్పు అని అంటారు. దీని బెనిఫిట్స్ మనం తెలుసుకుందాం. ఓకే, రెడ్ మసూర్ దాల్లో చాలా విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అనేటివి హై లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇది మన స్కిన్కి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఇది మన స్కిన్కి ఒక మాయిశ్చరైజర్ లాగా వర్క్ చేసి మన స్కిన్ని టైట్ చేస్తుంది అనమాట. మన స్కిన్ పైన డెడ్ సెల్స్, ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. మన స్కిన్ అనేది ముడతలుగా ఉంటుంది కదా, సో అలా ముడతలు లేకుండా మన స్కిన్ని టైట్ చేస్తుంది. నెక్స్ట్ ఏమంటే ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది. చాలా కలర్ అనేది వస్తుంది. సో అందుకే రెడ్ మసూర్ దాల్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. చాలామంది బాడీ స్క్రబ్కి రైస్ ఫ్లోర్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో రైస్ ఫ్లోర్ మన కలర్ని చాలా ఎఫెక్టివ్గా ఉండే విధంగా చూస్తుంది. నెక్స్ట్ ఈ రైస్ ఫ్లోరే కాకుండా ఈ రెడ్ మసూర్ దాల్ అనేది కూడా మన బాడీకి ఒక స్క్రబ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. మన స్కిన్ అనేది చాలా హెల్తీగా, స్మూత్గా ఉండేలా చూస్తుంది. మన బాడీ పైన స్కిన్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ జరిగే విధంగా చేస్తుంది అనమాట. సో ఈ రెడ్ మసూర్ దాల్ అనేది చాలా ఎక్కువగా హెల్ప్ అనేది ఇస్తుంది. సో చాలామందికి తెలియదు, ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది వైట్ వస్తుందని తెలియని వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో రెడ్ మసూర్ దాల్ని యూజ్ చేసి నేను ఒక ఫేషియల్ని ప్రిపేర్ చేస్తాను. సో అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఈ రెడ్ మసూర్ దాల్ ఫేషియల్ అనేది 4 స్టెప్స్ అనేది ఉంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చి క్లీన్జింగ్, సెకండ్ స్టెప్ వచ్చి స్క్రబ్బింగ్, థర్డ్ వచ్చి ఫేస్ మసాజ్ అండ్ ఫేస్ ప్యాక్. ఈ 4 స్టెప్స్ యూజ్ చేసి నేను ఒక మంచి ఫేషియల్ చేస్తున్నాను. సో ఈ ఫేస్కే కాకుండా మన బాడీకి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ బాడీ స్క్రబ్కి యూజ్ చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ స్టెప్ వచ్చి క్లీన్జింగ్కి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, రెడ్ మసూర్ దాల్ అంటే ఇలా ఉంటాయి. ఓకే, ఈ రెడ్ మసూర్ దాల్ని నేను మిక్సీ జార్లో వేసి పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, రెడ్ మసూర్ దాల్ని నేను పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను కదా. చూడండి, ప్రతి ఒక్కరూ ఇది మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవచ్చు. క్లీన్జింగ్కి కావాల్సిన ఫస్ట్ ఐటెం వచ్చి మసూర్ దాల్ 1 స్పూను, సెకండ్ ఐటెం వచ్చి రా మిల్క్, ఈ రా మిల్క్ వచ్చి మన హెల్త్కే కాకుండా మన బాడీకి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఓకేనా? ఇది హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ ఎందుకంటే ఈ మిల్క్లో ఔషధ గుణాలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మిల్క్లో పోషకాలు, విటమిన్స్ చాలా ఉన్నాయి. మన ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ మన బాడీకి కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మన బాడీ పైన ఏమైనా డస్ట్ చేరున్నా కూడా రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఏమన్నా మేకప్లను రిమూవ్ చేయడానికి క్లెన్జర్ని యూజ్ చేసాం కదా. సో ఈ క్లెన్జర్కి బదులుగా మనము మిల్క్ని యూజ్ చేసి మనము అంటే మేకప్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. మన స్కిన్ హెల్తీగా ఉండేలా చూస్తుంది. ఎందుకంటే మిల్క్లో ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్లు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. సో ఇది మన స్కిన్కి అంటే గ్లోయింగ్గా ఉండేలా, సాఫ్ట్గా ఉండేలా చూసుకుంటుంది అనమాట. సో అందుకే నేను క్లీన్జింగ్లో మిల్క్ని యాడ్ చేశాను. థర్డ్ ఐటమ్ వచ్చి హనీ. ఈ హనీ యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. మన స్కిన్ పైన డస్ట్ చేరున్నా, డెడ్ సెల్స్ ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది. ఏమైనా ట్యాన్ చేరున్నా కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. పింపుల్స్ ప్రాబ్లమ్స్, యాక్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి న్యూట్రియంట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో మన స్కిన్కి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. మన స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉండేలా చూసుకుంటుంది అనమాట. ఒక రేడియంట్ స్కిన్
రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఒక మాయిశ్చరైజర్ లాగా వర్క్ చేస్తుంది. సో నేను క్లీన్జింగ్లో హనీని యాడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన ఫేస్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చి స్క్రబ్కి కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. ఫస్ట్ ఐటమ్ వచ్చి షుగర్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ పైన ఏమైనా డస్ట్ చేరినా కూడా, ట్యాన్ ఉన్నా కూడా రిమూవ్ అవుతుంది. చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట. మన స్కిన్ని టైట్ చేయడానికి షుగర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. డెడ్ స్కిన్ ఏమన్నా ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది. సెకండ్ ఐటమ్ వచ్చి రోజ్ వాటరు. రోజ్ వాటర్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ సౌందర్య గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. రోజ్ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. రోజ్ వాటర్లో విటమిన్స్ అండ్ యాంటీసెప్టిక్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రోజ్ వాటర్లో చాలా బెనిఫిట్స్ అనేటివి ఉండడం వల్ల మన స్కిన్ గ్లోయింగ్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తాము. మన స్కిన్ పైన ఏమన్నా ఆయిల్ స్కిన్ ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది, ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. డెడ్ సెల్స్ లేకుండా రోజ్ వాటర్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఓకేనా? సో అందుకే నేను స్క్రబ్కి రోజ్ వాటర్ని యాడ్ చేశాను. థర్డ్ ఐటమ్ వచ్చి రైస్ ఫ్లోరు. ఈ రైస్ ఫ్లోర్ మన స్కిన్కి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. అంటే ఇది క్రీమ్స్ మనము ఏమైనా యూజ్ చేసినప్పుడు చాలా వెంటనే రిజల్ట్ అనేది వస్తుంది, కానీ స్కిన్ అనేది డ్యామేజ్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో రైస్ ఫ్లోర్ అలా కాదు, మనకి రిజల్ట్ బాగా వస్తుంది. మన స్కిన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు, చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. మన స్కిన్ పైన ఏమైనా ట్యాన్ చేరున్నా, పింపుల్స్ ప్రాబ్లమ్స్, బ్లాక్ షేడ్స్, ముడతలు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా రైస్ ఫ్లోర్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే మన స్కిన్ని చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉండేలా చేస్తుంది, టైట్ చేస్తుంది. లూజ్ స్కిన్ ఉన్న వాళ్ళకి టైట్ చేస్తుంది. నెక్స్ట్ వాటర్ కంటెంట్ ఉండేలా చూస్తుంది అనమాట. మన స్కిన్ అనేది ముడతలు లేకుండా స్కిన్ వైటనింగ్ కోసం రైస్ ఫ్లోర్ అనేది చాలా 100% వర్క్ చేస్తుంది. సో అందుకే నేను స్క్రబ్కి రైస్ ఫ్లోర్ని యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. థర్డ్ స్టెప్ వచ్చి ఫేస్ మసాజ్. ఫేస్ మసాజ్కి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఫేస్ మసాజ్కి కావాల్సిన ఫస్ట్ ఐటమ్ వచ్చి రెడ్ మసూర్ దాల్ 1 స్పూను. నెక్స్ట్
రోజ్ పౌడర్. సెకండ్ ఐటమ్ వచ్చి రోజ్ పౌడర్. చూడండి ఫ్రెండ్స్, రోజ్ పౌడర్, రోజ్ పీటల్ పౌడరు. ఈ రోజ్ పౌడర్లో బ్యూటీ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. రోజ్ పౌడరు స్కిన్ సౌందర్యాన్ని పెంచడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ రోజ్ పౌడర్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అండ్ యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. స్కిన్ ర్యాషెస్, నెక్స్ట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేస్తుంది, ఈజీగా సాల్వ్ చేస్తుంది. ఇది స్కిన్ వైటనింగ్ కోసం చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్కిన్ గ్లోయింగ్గా రావడానికి చాలా సాఫ్ట్గా ఉండేలా చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్కిన్ అనేది ఫ్రెష్గా ఉండేలా చేస్తుంది. స్కిన్ మాయిశ్చరైజర్ లాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ స్కిన్కి స్మూత్గా ఉండేలా చేస్తుంది. నెక్స్ట్ రోజ్ పౌడరు ఒక గ్రేట్గా వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, సో అందుకే నేను బాడీ మసాజ్కి అంటే ఫేస్ మసాజ్కి నేను రోజ్ పౌడర్ని యాడ్ చేశాను. ఓకేనా. థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చి కర్డ్ అంటే పెరుగు. ఈ కర్డ్ని బ్యూటీ ప్యాక్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. కర్డ్లో స్కిన్ కాంతివంతంగా ఆరోగ్యవంతంగా తయారు చేయడంలో పెరుగు చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇది ఫేస్ ప్యాక్కి వేసుకుంటే కానీ చాలా మంచిది అనమాట. బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే కర్డ్లో లాక్టిక్ యాసిడ్లు అత్యధిక స్థాయిలో ఉంటాయి. నెక్స్ట్ ఇది మన స్కిన్ని హైడ్రేట్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. కర్డ్లో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ అనేటివి హై లెవెల్లో ఉంటాయి. సో మన స్కిన్ని కాపాడడానికి కర్డ్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇది స్కిన్ని సాఫ్ట్గా స్మూత్గా ఉండేలా ఈజీగా వర్క్ చేస్తుంది. ఓకేనా. సో అందుకే నేను ఫేస్ మసాజ్కి కర్డ్ని యాడ్ చేశాను. ఈ ఫేస్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫోర్త్ స్టెప్ వచ్చి ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్ మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫోర్త్ స్టెప్ ఫేస్ ప్యాక్కి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి రెడ్ మసూర్ దాల్ పౌడర్ 1 స్పూను. నెక్స్ట్ శాండల్వుడ్ పౌడర్ 1 స్పూను. శాండల్వుడ్ పౌడర్ వచ్చి 1 స్పూను. చూడండి ఫ్రెండ్స్, ఈ శాండల్వుడ్ పౌడర్ వచ్చి మన స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో దీన్ని తెలుగులో గంధం అని అంటారు. ఈ గంధం పౌడర్ వచ్చి మన అందాన్ని ఎక్కువగా ఉండేలా చూస్తుంది. అంటే స్కిన్ గ్లోయింగ్ ఎక్కువ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటే మన స్కిన్ అనేది ఒక యంగ్గా ఉండేలా చూస్తుంది. మన స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా స్కిన్ వైటనింగ్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, మనము ఒక యంగ్లా కనపడడానికి ఈ శాండల్వుడ్ పౌడర్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది ఒక మాయిశ్చరైజర్ లాగా వర్క్ చేస్తుంది. ఇది ఒక బ్యూటీ ప్రోడక్ట్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. శాండల్వుడ్ పౌడర్ అంటే చాలామందికి తెలుసు. ఇది ఏ విధంగా మన స్కిన్కి ఎలా హెల్ప్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. సో ఇది మన స్కిన్ని గ్లోయింగ్గా ఉండడానికి ఎక్కువగా ఒక గ్రేట్గా వర్క్ చేస్తుంది. సో అందుకే నేను ఫేస్ ప్యాక్లో శాండల్వుడ్ పౌడర్ని యాడ్ చేశాను. థర్డ్ ఇంగ్రీడియంట్ హనీ.
నెక్స్ట్ రోజ్ వాటర్, ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చి యాంటీబయాటిక్ అంటే టర్మరిక్ పౌడరు అని చెప్పుకోవచ్చు. టర్మరిక్ పౌడరు ఇది ఒక యాంటీసెప్టిక్ లాగా వర్క్ చేస్తుంది. ఇది ఒక యాంటీబయాటిక్ అని మనం చెప్పుకోవచ్చు. మన స్కిన్కి ఏ విధంగా యూజ్ అవుతుందో టర్మరిక్ పౌడరు ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు. మన స్కిన్ని హెల్తీగా గ్లోయింగ్గా ఉండేలా చూస్తుంది. ఓకే, మన సన్ స్క్రీన్లో కూడా ఎక్కువగా టర్మరిక్ పౌడర్ని యాడ్ చేస్తారు, ఎందుకంటే దీనిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. మన స్కిన్కి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ మన స్కిన్ గ్లోయింగ్ కోసము ఈ టర్మరిక్ పౌడర్ వచ్చి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో నేను ఫేస్ ప్యాక్లో టర్మరిక్ పౌడర్ని యాడ్ చేశాను. సో ఇది మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు ఫేస్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫిఫ్త్ ఇంగ్రీడియంట్ వచ్చి రా మిల్క్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఫేస్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. కదా చూడండి, నా స్కిన్ అనేది ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉందో. స్కిన్ టైటనింగ్ అనేది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మా రిజల్ట్ అనేది వచ్చింది కదా. సో ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. 4 స్టెప్స్. ఫస్ట్ వచ్చి క్లీన్జింగు, సెకండ్ స్టెప్ వచ్చి స్క్రబ్బు, థర్డ్ స్టెప్ వచ్చి ఫేస్ మసాజ్, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చి ఫేస్ ప్యాక్. సో ఈ విధంగా మీరు బాడీ స్క్రబ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు బాడీ స్క్రబ్కి యూజ్ చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. స్కిన్ పర్మనెంట్ అనేది, స్కిన్ వైటనింగ్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమంటే ప్రతి ఒక్కరు పార్లర్కి వెళ్తూ ఉంటారు, ఎందుకంటే ఫేషియల్ అంట రకరకాలు చేయించుకుంటూ ఉంటారు. సో మీరు అలా చేయొద్దండి, ఎందుకంటే అవి మీకు స్కిన్ అనేది సపోర్ట్ చేయక డ్యామేజ్ అయిపోతుంది. సో పార్లర్కి 2 hours 3 hours అట్లా స్పెండ్ చేస్తారు కదా. సో అలా కాకుండా మన హోమ్లోనే 1 hour స్పెండ్ చేయండి చాలు. ఈ ఫేషియల్ అనేది మీరు బాడీ స్క్రబ్కి యూజ్ చేయడం వల్ల మీకు వెంటనే రిజల్ట్ అనేది ఉంటుంది. 1 hour స్పెండ్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది వైటనింగ్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. సో బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. మీ స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ మీ స్కిన్ పైన డెడ్ సెల్స్ అనేటివి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఏమంటే పింపుల్స్ ప్రాబ్లమ్స్, యాక్నీ ప్రాబ్లమ్స్, పిగ్మెంటేషన్ ప్రాబ్లము అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ చాలా హెల్ప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే మన సన్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇది ఒక సన్ స్క్రీన్ లాగా వర్క్ చేస్తుంది మన స్కిన్కి. నెక్స్ట్ మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా. ఓకే ఫ్రెండ్స్, మీకు రెడ్ మసూర్ దాల్ కావాలంటే మీకు అవైలబుల్ లేకపోతే మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో మనకి అవైలబుల్ ఉంది. సో ప్రతి ఒక్కరూ పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి, రెడ్ మసూర్ దాల్ దీని కాస్ట్ వచ్చి 210 రూపీస్. సో ప్రతి ఒక్కరూ ఆర్డర్ చేసుకోండి. నేను మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, మీరు ఆర్డర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమంటే హనీ కావాలన్నా కూడా డాబర్ హనీ, ఇది 160 రూపీస్. నేను లింక్ పెడతాను. నెక్స్ట్ ఏమంటే శాండిల్వుడ్ పౌడరు. ఈ శాండిల్వుడ్ పౌడర్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఓకే, దీని కాస్ట్ వచ్చి దీనిపైన 499 ఉంది. ఓకే, ఇది మనకి 200లో కూడా ఉంటుంది. ఓకే, నేను లింక్ పెడతాను. నెక్స్ట్ ఏమంటే చూడండి, రోజ్ పీటల్ పౌడరు. ఇది మీకు కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది 199 రూపీస్.
ఓన్లీ ఇది మన స్కిన్కి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. రోజ్ పీటల్ అండ్ శాండిల్వుడ్ పౌడరు మన స్కిన్ వైటనింగ్ కోసం ఇవి చాలా హెల్ప్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రోజ్ వాటర్ కావాలని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఆల్ ఇంగ్రీడియంట్స్ వచ్చి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కరూ ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, మీది ఫేషియల్ అనేది వీక్లీ 2 times కానీ 3 times కానీ చేసుకోవచ్చు. బాడీ స్క్రబ్ అనేది లేదు అంటే మసూర్ డాల్, రెడ్ మసూర్ డాల్ ఎవ్రీడే యూజ్ చేయొచ్చు. మీరు స్నానానికి సోప్కి బదులుగా ఇది యూజ్ చేయొచ్చు, మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, మీ స్కిన్ పర్మనెంట్గా గ్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫేషియల్ని ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు, అంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ యూజ్ చేయొచ్చు. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటే మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.